విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్లు వరుసగా 6వ రోజు నిరసన కొనసాగిస్తున్నారు. ఒక్కో రోజు ఒకలా ఆందోళన చేస్తున్నారు చూడాలి. ఆంధ్ర మెడికల్ కాలేజీలోని పానగల్ బ్లాక్ వద్ద వైద్య విద్యార్థులు బైఠాయించి న్యాయం కావాలని నినాదాలు హోరెత్తించారు. దీనిపై మరింత సమాచారం ఆంధ్ర మెడికల్ కాలేజీలో జూడాలు చేస్తున్న ఆందోళన దగ్గర నుంచి మాకు రెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన 6వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు నిరసన ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు ఒక్కో రోజు ఒక్కోలా నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా ఆంధ్ర మెడికల్ కళాశాలకు సంబంధించి పనగల్ బ్లాక్ వద్ద వైద్య విద్యార్థులంతా బైఠాయించి తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి విజువల్స్ని చూడొచ్చు. ఒకసారి మనతో పాటు డాక్టర్ రియాజ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈరోజు నిరసన ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? ఇవాళ నిరసనకి మేము పెట్టుకున్న మోటివ్ ఏంటంటే అవేర్నెస్ అండి. అవేర్నెస్ ఎవరిలో తీసుకురావాలి అనే దాని గురించి మేము ఆలోచించడం చేసి ఈ నిరసనకు మాకు కొత్తగా మొన్ననే ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మాతో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు నిన్న మాతో జాయిన్ అయ్యారండి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఈ విషయం గురించి అంతగా వాళ్ళకి అవగాహన లేదు. ముందు మన వాళ్ళకి దీని గురించి క్లియర్ అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఫస్ట్ గంట అంతా మేము వాళ్ళకి అవగాహన క్రియేట్ చేసాం. అంటే ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఏమైనా వచ్చిందా, లేకపోతే మీరు ఆందోళన విరమించాలనే అంశాలపై అధికారులు మీతో ఏమైనా చర్చించారు? ఇప్పటిదాకా చర్చలు కానీ మాకు హామీలు కానీ మాకు కావాల్సిన రీతిలో అయితే రాలేదండి. హెల్త్ మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్ట్రీ నుంచి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో దాని కమిటీ ఫామ్ చేసి ఫార్ములేట్ చేయమని ఒక చిన్న నోటీస్ అయితే వచ్చిందని, కానీ ఒక గవర్నమెంట్ తరపు నుంచి కానీ హెల్త్ కేర్ రిప్రజెంటేటివ్స్ నుంచి కానీ మాకు ఏదైతే ఇప్పుడు దాకా మాకు కావాల్సిన రెస్పాన్స్ అయితే రాలేదండి. అలాగే ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో మేము జస్టిస్ కోరుకుంటున్నామో, అక్యూజ్డ్ విక్టిమ్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ కోసం మేము జస్టిస్ కోసం అడుగుతున్నామో వాళ్ళ ఆ రెస్పాన్స్ కూడా మాకు ఇంకా రాలేదండి. మొత్తంగా మనం చూడొచ్చు, మహిళా వైద్య విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ఎప్పటి వరకు మీ నిరసనలు కొనసాగబోతున్నాయి, ఎప్పటి వరకు చేయబోతున్నారు ఈ ప్రొటెస్ట్? మాకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ మూడుకి మూడు మీట్ అయ్యే వరకు మేము ఈ నిరసన సాగిస్తూనే ఉంటాము. ఇది మేము చేస్తున్న 6వ రోజు. ఇప్పటికీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆన్సర్ అయితే రాలేదు. విక్టిమ్ ఫ్యామిలీకి జస్టిస్ జరగాలి, మా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలి. మరియు మా మూడవ డిమాండ్, మొత్తం మూడుకి మూడు డిమాండ్స్ మీట్ అయ్యే వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాము. మా ప్రతి హాస్పిటల్, ఇండియాలో ఉన్న ప్రతి హాస్పిటల్ సేఫ్ జోన్ లాగా ప్రకటించాలి. మీరు చెప్పండి, మీరు చేస్తున్న పోరాటానికి వివిధ వర్గాల నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. ఏ విధంగా? మాకు మొన్నటి వరకు అయితే మేము ఒంటరిగా పోరాడాం, కానీ నిన్న ఇక్కడ వైజాగ్లో చూసుకుంటే నిన్న చాలా మహిళా సంఘాల నుంచి అందరి నుంచి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరూ సహకరిస్తున్నారు. డాక్టర్ సేఫ్టీ అన్నది ప్రయారిటైజ్ చేసి డాక్టర్కి డ్యూటీ చేయడానికి వాళ్ళు సేఫ్గా, వాళ్ళు ధైర్యంగా డ్యూటీకి వెళ్ళగలిగే రోజు వచ్చినప్పుడే మేము ఈ పోరాటాన్ని ఆపుతాం. అప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. తమకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఆంధ్ర మెడికల్ కళాశాల.